సింపుల్ చైన్. దీనికి ఎట్లా అంటే హ్యాంగింగ్స్ కోరల్ బీడ్స్ తో వచ్చాయి అండ్ ఎమరాల్డ్స్ కూడా యాడ్ చేసాము. కింద చిన్న పర్ల్స్ అట్లా 4-5 పర్ల్స్ అట్లా కింద హ్యాంగింగ్ లో ఇచ్చాము. ఎందుకంటే ఈ 3 కలర్ కాంబినేషన్ చూడడానికి చాలా బాగుంటుందని చెప్పేసి ఇవన్నీ ఒక చైన్ కి అటాచ్ చేసాము. ఇది ఒక లేటెస్ట్ డిజైన్ గోల్డ్ లో వచ్చిందనమాట. ఇట్లా చిన్న చిన్న బాక్సెస్ అన్ని అటాచ్ చేసినట్టు మీరు చూసినట్టయితే ఇలా మొత్తం చైన్ అంతా ఇలా వచ్చింది. వెనకాలనేమో రింగ్స్ ఇచ్చాము. మీకు కావాలంటే రింగ్స్ ఇవ్వచ్చు, లేకపోతే ఇట్స్ నాట్ మ్యాండేటరీ. కావాలంటే తీసేసి థ్రెడ్ కూడా పెట్టుకోవచ్చు. బట్ ఇది నెక్కి మనం పెట్టుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది అండ్ సింపుల్ ఫంక్షన్స్కి వేసుకొని వెళ్ళొచ్చు. ఇది ఒక సింపుల్ చైన్ విత్ లాకెట్ అనమాట. ఈ లాకెట్ వచ్చేసి సిజర్స్ తో ఇచ్చాము. ప్లస్ ఇట్లా స్క్వేర్ షేప్ వచ్చేసి రూబీ వచ్చింది మిడిల్లో అండ్ దీనికి 3 అటాచ్మెంట్స్ లాగా ఇలా ఇచ్చాము. ఒక గోల్డ్ బాల్ అండ్ ఇట్లా ఎమరాల్డ్స్ స్మాల్ సైజ్, చాలా స్మాల్ సైజ్ తీసుకున్నాము. ఎందుకంటే ఎన్ని రోస్ వచ్చాయి కదా, ఒక ఆల్మోస్ట్ లైక్ 8-9 రోస్ అట్లా పెట్టాము. ఎందుకంటే ఇట్లా చూడడానికి ఈ టైప్ లో బాగుంటుంది అని చెప్పేసి ఇట్లా మనం వేసుకున్నా కానీ ఇట్లా హ్యాంగ్ అవుతూ ఉంటాయి 3 లేయర్స్. చూడడానికి చాలా బాగుంటుంది. ఇది మీరు పైకి చూసినట్టయితే ఇక్కడ ఇట్లా 4 లేయర్స్ ఆఫ్ చిన్న మీడియం సైజ్ కూడా కాదు, చాలా చిన్న పర్ల్స్ ఇట్లా లాంగ్. ఇది మీడియం లెంత్ లో వస్తుంది. మీరు వేసుకుంటే చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ మధ్యలో ఇలా అటాచ్మెంట్ ఎందుకు ఇచ్చామంటే మనం వేసుకున్నా కానీ పర్ల్స్ లైన్ అటు ఇటు జరగకుండా చూడడానికి అన్ని ఈక్వల్ గా ఉన్నట్టు నీట్ గా కనిపిస్తుంది. ఇప్పుడు చూస్తే ఇలా ఉంది కానీ వేసుకుంటే చాలా బాగా మనకు కనిపిస్తుంది. ఈ సిజర్స్ కూడా మీరు చూసినట్టయితే ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. డిజైన్ ఇట్లా కోన్ షేప్ లో అట్లా వచ్చేసి ఇది ఒక మల్టీ కలర్ బీడ్స్ చైన్ అండి. మీరు చూసినట్టయితే ఇందులో 3 కలర్స్ పెట్టాము. ఒకటేమో గ్రీన్, రెడ్ అండ్ పర్ల్ యూజ్ చేసాము. ఇది మొత్తం ఓవరాల్ గా అన్ని 3 కాంబినేషన్ లో వచ్చింది. అండ్ దీనికి చిన్న ఇట్లా చూసినట్టయితే ఇట్లా రింగ్స్ యాడ్ చేసాము. మనము పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా కావాలంటే ఎక్స్ట్రా రింగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనికి క్యాప్స్ కూడా ఇచ్చాము మేము. క్యాప్స్ ఇస్తే ఏంటంటే చూడడానికి లుక్ చాలా బాగుంటుంది దూరం నుండి. అండ్ ఈ క్యాప్స్ కూడా చిన్న చిన్నగా ఇట్లా ఒక కాడల్లాగా వచ్చాయి పర్ల్ చుట్టూ. సో దానివల్ల లుక్ చాలా బాగుంటుంది. అండ్ ఇది గోల్డ్ తీగల్లాగా అల్లిపిచ్చాము మొత్తము. మనము దీన్ని సింపుల్ గా ఇలా వేసుకోవచ్చు. కావాలంటే మీ దగ్గర ఏదైనా లాకెట్ ఉంటే కింద ఇట్లా అటాచ్ చేసుకోవచ్చు. లక్ష్మీదేవి లాకెట్ కానీ అట్లా ఏమన్నా చేసుకుంటే ఇంకా బాగుంటుంది, ఇంకా గ్రాండ్ గా కనిపిస్తుంది. ఒకవేళ మీరు కాదు సింపుల్ గా అంటే ఇట్లా నార్మల్ గా వేసుకొని వెళ్ళిపోవచ్చు. శారీ కట్టుకున్నప్పుడు చాలా బాగుంటుంది. అండ్ ఇది అన్ని శారీస్ పైకి కూడా లుక్ చాలా ఇది సింపుల్ అండి. ఇది చోకర్ లాగా వస్తుంది అనమాట నెక్కి పెట్టుకున్నప్పుడు. ఈ లాకెట్ చూడడానికి చాలా సింపుల్ ఉన్నా మనం పెట్టుకుంటే మాత్రం గ్రాండ్ గా కనిపిస్తుంది. ఇది మిడిల్లో ఈ ఎమరాల్డ్ ఉంది చూసారా, అది చాలా బాగుంటుంది పెట్టుకున్నప్పుడు. ఇది చాలా పెద్ద సైజ్ లో వచ్చింది కదా, దూరం నుండి కూడా చూడడానికి వేసుకుంటే ఇట్లా అవుటర్ లైన్ అంతా మనకి సిజర్స్ తో ఇట్లా గ్రాండ్ గా ఒక డైమండ్ ఫినిషింగ్ తో వచ్చింది కాబట్టి లుక్ చాలా బాగుంటుంది. అండ్ దీనికి మేము ఏం చేసామంటే ఇట్లా మీడియం సైజ్ పర్ల్స్ యూజ్ చేసి ఇట్లా 3 లేయర్స్ ఇచ్చామన్నమాట. ఇది మీరు కావాలంటే ఇంకా స్మాల్ సైజ్ లో ఎక్కువ కూడా ఇవ్వచ్చు, లేదా పెద్ద సైజ్ లో 2 రోస్ కూడా మీరు ఇవ్వచ్చు. అండ్ దీనికి నేను ఏం చేశానంటే ఇక్కడ ఇట్లా 3కి ఒక చిన్న గోల్డ్ కాడ లాంటిది యాడ్ చేసి దానికి రింగ్స్ ఇచ్చాను. మీకు కావాలంటే ఒకవేళ థ్రెడ్ కూడా పెట్టుకోవచ్చు. ఇది పిల్లలకి పెట్టిన చిన్న చిన్న పిల్లలకి పెట్టిన చాలా బాగుంటుంది లుక్ అండ్ మంచిగా కనిపిస్తుంది చూడడానికి. ఇది కూడా ఒక పర్ల్ చైన్ అండి. దీనికి మీరు చూసినట్టయితే ఇక్కడ పర్ల్స్ అండ్ మిడిల్ లో మేము గోల్డ్ బీడ్స్ కూడా యాడ్ చేసాము. ఇలా యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇంకా లుక్ చాలా బాగుంటుంది అండ్ వేసుకున్నా బాగా కనిపిస్తుంది. మొత్తం అన్ని పర్ల్సే కాకుండా మనము ఒకవేళ గోల్డ్ ఎక్కువ పెట్టాలనుకున్నప్పుడు ఇట్లా బీడ్స్ తో కూడా మనం లుక్ ఇంకా డిఫరెంట్ గా ట్రై చేయొచ్చు అనమాట. అండ్ దీనికి కూడా మీరు చూసినట్టయితే ఈ పర్ల్స్ కి మనం క్యాప్స్ ఇచ్చాము. ఈ క్యాప్స్ మెయిన్ ఏంటంటే ఒకవేళ మనం గోల్డ్ మంచిగా పెట్టాలనుకుంటే క్యాప్స్ ఇవ్వచ్చు. అండ్ క్యాప్స్ పెట్టడం వల్ల మనకి లుక్ కూడా తెలిసిపోతుంది అండ్ చాలా బాగుంటుంది. దీన్ని మనము ఎలా అంటే ఒక లాకెట్ కూడా యాడ్ చేయొచ్చు, లేదా ఇలా కూడా సింపుల్ గా వేసుకోవచ్చు. అండ్ దీనికి కావాలంటే ఇట్లా బాయ్స్ కూడా యూజ్ చేయొచ్చండి. అండ్ మెన్ కూడా ఇట్లా కుర్తాస్ వేసుకున్నప్పుడు వాళ్ళు ఇట్లా పులిగోరు టైప్ లో కూడా దానికి యాడ్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ లాకెట్ కూడా మంచిగా ఇట్లా
బీడ్స్తో అది సిజర్స్తో వచ్చింది కాబట్టి షైన్ అవుతుంది. అండ్ దీనికి కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇది మెన్ వేసుకోవచ్చు కుర్తాస్ పైన. అండ్ లుక్ కూడా చాలా బాగుంటుంది. దూరం నుంచి కూడా చాలా బాగా కనిపిస్తుంది, ఎందుకంటే ఈ పర్ల్స్ దీంతో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి. లాకెట్ వచ్చేసి దీనికి బీడ్స్ అండి. మీరు చూసినట్టయితే దీనికి 2 లేయర్స్ బీడ్స్ ఇచ్చాము. అండ్ దీనికి ఇటు సైడ్ 2 సైడ్స్ 2 రోస్ ఇచ్చామన్నమాట. అండ్ ఇక్కడ చూసినట్టయితే లాకెట్ వచ్చింది. ఈ ఫస్ట్ ఈ లాకెట్ గురించి మీకు చెప్తాను. ఈ లాకెట్ వచ్చేసి హాఫ్ చాంద్ టైప్ ఉందన్నమాట. దీనికి మళ్ళీ మనం సిజర్స్ తో ఇట్లా అవుట్లైన్ ఇచ్చాము. అండ్ ఇదంతా పూర్తిగా నక్షి వర్క్. 2 పికాక్స్ వచ్చాయి అండ్ మిడిల్ లో ఒక ఫ్లవర్ వచ్చింది. అండ్ దీని కింద మళ్ళీ సిజర్స్ తో ఒక అవుటర్ లేయర్ వచ్చింది. అండ్ దాని చుట్టూ మళ్ళీ కింద పర్ల్ హ్యాంగింగ్స్ ఇచ్చాము. ఈ లాకెట్ కి ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయ్యేలాగా ఉండాలని చెప్పేసి కింద పర్ల్స్ ఇచ్చాం కదండి. సో పర్ల్స్ యూజ్ చేసి ఇట్లా 2 లేయర్స్ 2 రోస్ ఇట్లా ఇచ్చామన్నమాట. మిడిల్ లో మల్టీ కలర్ కూడా ఉంటే చాలా బాగుంటుంది, అన్నిటిపైకి వేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ కూడా యాడ్ చేసామన్నమాట ఆ కలర్ యూజ్ చేసి. ఇది చూడడానికి సింపుల్ గా ఉంటుంది, ప్లస్ వేసుకున్న చాలా బాగా కనిపిస్తుంది. ఇది శారీస్ పైకి డ్రెస్సెస్ పైకి సింపుల్ గా అలా వేసుకొని మనం వెళ్ళొచ్చు. ఎప్పుడు హెవీగా కాకుండా ఇలా కూడా ట్రై చేస్తే చూడడానికి చాలా బాగా కనిపిస్తారు. మీరు చూసినట్టయితే 3 రోస్ లాగా పగడాలు ఇచ్చామన్నమాట. పగడాలు ప్లస్ పర్ల్ కాంబినేషన్ లో ఇచ్చాము. ఉట్టి పగడాలు అయితే కూడా చూడడానికి లుక్ అంత బాగుండదు. మీరు పర్ల్స్ యాడ్ చేసినట్టయితే మిడిల్ లో 2 చూస్తే చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు ఇట్లా రెడ్ కలర్ గ్రీన్ కలర్ పర్ల్స్ కి చాలా ప్రిఫర్ చేస్తాము. మనం ఒకసారి ఇలా కూడా ట్రై చేయాలి, ఎందుకంటే చాలా బాగుంటుంది. మనం ఇవి పట్టు శారీస్ పైకి కానీ ఫ్యాన్సీ శారీస్ పైకి కానీ దేని మీదకి వేసుకున్న లుక్ చాలా బాగుంటుంది. ఇది సింపుల్ గా ఇట్లా మరీ చోకర్లా కాకపోయినా కింద ఇట్లా మీడియం లెంత్ లో వస్తుంది. మనకి లుక్ చాలా బాగుంటుంది. మీరు చూసినట్టయితే ఇక్కడ ఒక పవడము మళ్ళీ పర్ల్ అట్లా ఇచ్చాము. 3 రోస్ ఇచ్చామన్నమాట. మనకి ఒకటే రో అనుకోండి అంత లుక్ బాగుండదు. 3 ఇస్తే చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ మంచిగా పెట్టుకొని చిన్న చిన్న పార్టీస్ కి అలా వెళ్ళిపోవచ్చు. అండ్ దీనికి అటాచ్మెంట్ గా ఇవి మంచిగా ఒకటే ఇట్లా రోలో సీక్వెన్స్ గా ఉండాలని చెప్పేసి మేము ఏం చేసామంటే ఇక్కడ ఒక గోల్డ్ చిన్నది ఒక డిజైన్ తో ఫ్లవర్ డిజైన్ తో ఇలా ఇచ్చాము. దీనివల్ల ఏమవుతుందంటే అవి 3 ఎగ్జాక్ట్ గా ఇట్లా రోలో ఉంటాయి. మనం వేసుకున్నా ఇట్లా మంచిగా కనిపిస్తాయి. అండ్ దీనికి ఒక చైన్ యాడ్ చేసాము. మేము ఇక్కడ థ్రెడ్ పెట్టాము. అన్నిటికీ మనం ఇట్లా రింగ్స్ యాడ్ చేయలేం కదండి. చైన్ ఉందనుకోండి మనకి ఏ లెంత్ లో కావాలన్నా వేసుకోవచ్చు. ప్లస్ గోల్డ్ కూడా మనకి సేవ్ అయినట్టు ఉంటుంది. ఇది సింపుల్ పర్ల్ చైన్ అండి. ఇది మా పాపది. ఇది చిన్న పిల్లలకి వేస్తే కనుక చాలా బాగుంటుంది. వాళ్ళకి మనం హెవీ జ్యువెలరీ వేసేసి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటే వాళ్ళు ఎక్కువసేపు వేసుకోరు. ఇలా మనం వేసినట్టయితే చాలా బాగుంటుంది. చూడ్డానికి కూడా చాలా బాగా కనిపిస్తారు. మనం పట్టు లంగాలు అలా వేసినప్పుడు చిన్న పిల్లలు చాలా క్యూట్ గా ఉంటారు. అండ్ దీనికి మేము ఏం చేసామంటే ఎక్కువ మళ్ళీ హెవీగా లాకెట్ ఇవ్వకుండా చిన్నగా ఒక ఫ్లవర్ ఇచ్చి దాని చుట్టూ ఇట్లా అన్ని కలర్స్ యూజ్ చేసామన్నమాట. చిన్నపిల్లలది చిన్నగా ఉంటుంది కదండి, నెక్ వేసినప్పుడు చాలా బాగుంటుంది. అండ్ 3 రోస్ ఇచ్చామన్నమాట. మేము దీనికి చాలా చిన్న సైజ్ పర్ల్స్ యూజ్ చేసాము, ఎందుకంటే వాళ్ళకి పెద్దగా పెట్టేస్తే వాళ్ళ మెడకి చాలా కనిపించదు అండ్ లుక్ కూడా బాగుండదు. ఇలా అయితే వాళ్ళు వేసుకుంటారు, వాళ్ళకి ఇది ఏవి గుచ్చుకోకూడా. మీరు చూసినట్టయితే పర్ల్స్ చాలా సాఫ్ట్ గా ఉంటాయి కదండి ఇక్కడ, సో వాళ్ళకి గుచ్చుకోదు, వేసుకున్నా చాలా బాగా ఇది మీరు చూసినట్టయితే ఒక లాకెట్ వచ్చిందండి. ఇది అంకర్స్ యూజ్ చేసాము అండ్ మధ్యలో రూబీ వచ్చింది, ఓవెల్ షేప్ లో ఉంది ఇది. అండ్ దీనికి 2 లేయర్స్ ఆఫ్ పర్ల్స్ ఇచ్చాము, ఇవి మీడియం సైజ్ లో ఉన్నాయి. అండ్ ఈ లాకెట్ చూసినట్టయితే మొత్తం అంకర్ స్టోన్స్ యూజ్ చేసాము. ఇది కనుక మనం నైట్ పార్టీస్ కి పెట్టుకుంటే చాలా బాగుంటుంది, చూడడానికి ఇలా మెరుస్తూ చాలా బాగా కనిపిస్తాయి. ఇది ఏంటంటే లాకెట్ మనం తీయొచ్చు అనమాట. తీసి మళ్ళీ మనం దేనికన్నా ఇట్లా పర్ల్స్ చైన్స్ కి వాటికి వీటికి లాకెట్ లా పెట్టుకోవచ్చు. అండ్ ఇది ఏంటంటే నేను వడ్డానంకి కూడా యూజ్ చేస్తాను. నా వడ్డానం గోల్డ్ ఉందన్నమాట, దానికి నేను మిడిల్ లో ఇది డిజైన్ గా పెట్టుకుంటాను. అండ్ అప్పుడప్పుడు ఇలా సింపుల్ గా ఇలా పర్ల్స్ యాడ్ చేసి వేసేసుకుంటాను. మనం దీనివల్ల గోల్డ్ సేవ్ అయినట్టు ఉంటుంది, లుక్ కూడా 2 డిఫరెంట్ వేస్ లో వేసుకోవచ్చు. మనం వడ్డానం అంటే ఎప్పుడు పెట్టుకోము కదండి, సో దాని లాకెట్ ని నేను ఇలా యూజ్ చేసుకుంటున్నాను.
ఇది ఒక పర్ల్ చైన్ అండి. మీరు చూసినట్టయితే ఇక్కడ చిన్న చిన్న పర్ల్స్ యూస్ చేసాము అండ్ ఇక్కడ ఒక పెద్ద పర్ల్, మళ్ళీ దీనికి చాలా స్మాల్ సైజ్ లో ఒక 4-5 రోస్ అలా ఇచ్చాము అండ్ మళ్ళీ స్మాల్ పర్ల్ ఇట్లా ఎంబ్రాయిడరీస్ యూస్ చేసాము. మధ్యలో ఒక సిజర్స్ తో ఒక లాకెట్ అండి. మొత్తం కంప్లీట్లీ మీరు చూసినట్టయితే అది బాల్, దానికి మొత్తం స్టోన్సే ఉంటాయి. ఎందుకంటే ఆ లుక్ చాలా బాగుంటుంది. మిడిల్ లో ఇలా పెట్టుకుంటే మనము దూరం నుంచి చూస్తే వేసుకున్నా కూడా నెక్ ఇలా బాగా కనిపిస్తుంది ఆ స్టోన్స్ మెరుస్తూ. అండ్ ఇది చాలా లైట్ వెయిట్ లో అయిపోతుందండి. మీరు వేసుకున్నట్టయితే ఇది చాలా బాగుంటుంది శారీస్ పైన అండ్ డ్రెస్సెస్ పైన కూడా వేసుకోవచ్చు. ఇలా మనం ఎప్పుడు హెవీ జ్యువెలరీ క్యారీ చేయలేం కదండి. ఇలా వేసుకున్నట్టయితే చూడడానికి లుక్ చాలా బాగుంటుంది. ఇది పర్ల్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉన్న చైన్ అండి. దీనికి ఏంటంటే ఇక్కడ చైన్ ఇచ్చాను అండ్ పర్ల్, ఎందుకంటే ఎప్పుడు పర్ల్సే కాకుండా ఇలా మనం చైన్ కూడా యాడ్ చేస్తే చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ 3 rows లో ఇచ్చాను అనమాట. కింద మనకి ఇట్లా మిడిల్ లో ఇట్లా హ్యాంగ్ అవుతూ 3 rows గా ఉంటే చాలా బాగుంటుంది. ఇలా మొత్తం కాకుండా మనం ఇట్లా హాఫ్ నుంచి కూడా మనం లేయర్స్ లాగా ఇవ్వచ్చు అనమాట. అండ్ దీనికి ఫస్ట్ లేయర్ కి వచ్చేసి నేను ఒకటే పర్ల్ పెట్టాను అండ్ దెన్ 3 పర్ల్స్ అండ్ దెన్ 5 ఇట్లా పెడితే ఏంటంటే మనకి హ్యాంగ్ అవుతున్నప్పుడు చాలా బాగా కనిపిస్తాయి. ఇందులో మీకు సరిగ్గా తెలియకపోవచ్చు కానీ వేసుకున్నప్పుడు అవి ఎగ్జాక్ట్ గా ఇట్లా సీక్వెన్స్ లో ఇట్లా చూడడానికి లుక్ చాలా బాగుంటుంది. అండ్ దీనికి నేను చైన్ యాడ్ చేశానండి వెనకాల ఇట్లా రింగ్స్ వచ్చేసి. సో థ్రెడ్ కూడా పెట్టుకోవచ్చు మీరు కావాలంటే, మనకి లైట్ వెయిట్ లో ఉండాలి అని మీరు అనుకుంటే. మీరు చూసినట్టయితే ఇది వెంకటేశ్వర స్వామి లాకెట్ అండి. సేమ్ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎలా ఉందో ఈ లాకెట్ కూడా చూడడానికి అలానే కనిపిస్తుంది. మిడిల్లో కూడా మేము బొట్టు అట్లా రావాలని చెప్పేసి ఆ కోటింగ్ తో అట్లా పెట్టించామండి. విగ్రహం అయితే చాలా బాగా చేసిన తను. ప్లస్ ఇక్కడ ఏంటంటే ఇట్లా ఫ్లవర్స్ వేసినట్టు ఆ విగ్రహం చూసినట్టు ఎగ్జాక్ట్ గా అలానే ఉంటుంది. అండ్ ఇది లాకెట్ చాలా బాగుంటుందండి వేసుకుంటే. ఇది మా బాబుకి చేయించాము, చాలా బాగుంటుంది. అండ్ దీనికి చైన్ కూడా ఇది చేయించామండి లాకెట్ తో పాటే. ఈ చైన్ కూడా చాలా బాగుంటుంది. మా బాబుకి కూడా గుచ్చుకోదు. మెయిన్ రీజన్ అదే, గుచ్చుకోకుండా ఉండాలి అని చెప్పేసి చేయించాము. చైన్ కూడా డిజైన్ లేటెస్ట్ గా చాలా బాగుంటుందండి. సింపుల్ గా ఎలిగెంట్ గా ఉంటుంది ఇలా వేసుకొని వెళ్తే. చేపట్టు అండి. మీరు చూసినట్టయితే ఇది చూడడానికి ఇట్లా రౌండ్ గా వచ్చేసి మధ్యలో రూబీ, దాని తర్వాత ఇట్లా సీజర్స్ అండ్ ఎమరాల్డ్, దాని చుట్టూ ఇట్లా పర్ల్స్ యాడ్ చేసామండి. ఈ పర్ల్స్ వల్ల ఏమైందంటే లుక్ చాలా మారిపోయింది అండ్ చూడడానికి చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. ఇది మా పాపదన్నమాట చేపట్టి. తనకి పెడితే దూరం నుంచి చూస్తే తన చేయి చాలా అందంగా కనిపిస్తుంది. అండ్ ఇది చాలా తక్కువలో కూడా అయిపోయిందండి మనకి. ఇలా మీకు కావాలంటే ఇది మనము ఇప్పుడు లేటెస్ట్ కదండి, ఇట్లా పెద్ద కమ్మలు పెట్టుకోవడము, మీరు ఇది ఇయర్ రింగ్స్ గా కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా చేయించుకొని చాలా బాగుంటుంది. మా పాపకు పెట్టినప్పుడు అయితే అందరు చాలా బాగుందని చెప్పారు. బ్రేస్లెట్ అండి. ఇక్కడ చైన్ వచ్చింది, 2 sides చైన్ ఇచ్చేసి నేను ఏం చేశానంటే మిడిల్ లో మాత్రమే డిజైన్ ఇచ్చాను. మనకి వెనుక ఎట్లా కనిపించదు కదండి. సో రిస్ట్ దగ్గర మనకి బాగా కనిపిస్తుంది. ఇది నైట్ పూట వేసుకున్న డ్రెస్సెస్ పైకి వేసుకున్న ఇలా మెరుస్తూ స్టోన్స్ లుక్ చాలా బాగుంటుంది. అండ్ దీనికి ఇట్లా కొండిలా యాడ్ చేసాము. ఇది మనం పెట్టుకోవచ్చు ఎప్పుడు తీసి కావాలంటే. ఇది కూడా చైన్ 2 sides ఇచ్చానండి. మిడిల్లో ఇది మనం వేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది. ఇవి ఫ్లవర్ షేప్ లో ఉన్నాయి. మీరు చూసినట్టయితే లుక్ చాలా బాగుంటుంది వేసుకుంటే.